హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిన్న జరిగిన కార్యక్రమంలో లాయర్లతోటి ఎవరైతే జగన్ గారికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది సర్వత్రా రాష్ట్రం అంతా దాని గురించి మాట్లాడుకున్నారు. ఏంటి వ్యాఖ్యలు, అసలు ఏం మాట్లాడారు? జగన్ గారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో ఏం మాట్లాడారు? అంతమంది లాయర్లు ఒకే చోట ఎందుకు గుమిగూడారు అనే విషయాలు చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పక్కాగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాయర్లందరినీ కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? అంతమంది లాయర్లతో ఏం మాట్లాడారు అంటే, ఎలాంటి కష్టకాలంలో, ఎలాంటి సమయంలో మీరు ఇంకా నాతో పాటే ఉన్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పి మొదలెట్టిన ఆయన, రాష్ట్రంలో జరిగే దాడులు మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో జరిగే అరాచకాలు మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో జరిగే అన్యాయాలు మీరు చూస్తున్నారు. కాబట్టి చూస్తున్న మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇలాంటి సమయంలో వారికి వెన్నుదన్నుగా మీరు నిలబడాలి, ఇలాంటి సమయంలో వారికి అండదండలుగా మీరు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా న్యాయ సహాయం అనేది ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా అవసరం. కాబట్టి మన ఓటర్లకు కానీ ప్రజలందరికీ మీకు ఏదైతే సేవ చేస్తున్నారో, మీరు ఏదైతే మీ వృత్తి ఉందో ఆ వృత్తిలో భాగంగా, కాబట్టి ఆ వృత్తిలో భాగంగా వాళ్ళందరికీ మీరు సాయం చేయమని చెప్పేసి కోరడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే అల్లర్లు అరాచకాలు జరుగుతున్నాయో, రాజకీయ కక్షలు, రాజకీయ ఏదైతే దాడులు జరుగుతున్నాయో వీటన్నిటి మీద స్పందించాల్సిన సమయం మీకు వచ్చింది. ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీరు వాటిపైన స్పందించండి అని లాయర్లందరికీ హితవు పలికారండి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అంతేకాదు, లాయర్లని మన ప్రభుత్వం ఎలా చూసుకుందనేది మీకు తెలుసు. ఎలాంటి అసలు ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పరిపాలన ఎప్పుడూ లేనట్టుగా, అంటే దేశంలోనే, రాష్ట్ర చరిత్రలో కాదు దేశంలోనే ఎక్కడా లేనట్టుగా 100 కోట్ల రూపాయలతోటి కార్పస్ ఫండ్ లాయర్ల కోసమని 100 కోట్లతోటి ఒక కార్పస్ ఫండ్ అనేది ఏర్పాటు చేసిన ఒకే ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, ఆ కార్పస్ ఫండ్ 100 కోట్లతో కాకుండా మిగిలిన ఏదైతే ప్రతి నెల 5,000 రూపాయలు చెప్పిన జూనియర్ లాయర్లు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అవుతూ ఉంటారు, ఎవరి దగ్గర చేరి ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో వాళ్ళ కొద్ది గొప్ప డబ్బులు అవసరం అవుతుంటాయి. కాబట్టి వాళ్ళ ట్రైనింగ్కి గాను, వాళ్ళ ఖర్చులు గాను నెలకి 5,000 రూపాయలు, 6 నెలలకి 30,000 రూపాయలు చెప్పులు ఇచ్చిన గొప్ప ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వైఎస్ఆర్సీపీ లీగల్ సమావేశం దేనికంటే, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కక్షల గురించి, రాజకీయ అరాచకాల గురించి, రాజకీయ దాడుల గురించి, ఎవరైతే బలైపోతున్నారో వాళ్ళకి ప్రొటెక్టివ్గా ఈ లాయర్లు అనేవాళ్ళు ఉండాలి అనేది ఆ సందేశం, ముఖ్య ఉద్దేశం. కాబట్టి లాయర్లు అందరూ ఒకే చాటు కూడడంతో కొంచెం ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది ఈ టాపిక్ అన్నమాట. కాబట్టి ఇదండి, లాయర్లందరూ కూడాను వైఎస్ఆర్సీపీలో విభాగంలో వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి అంటే వాళ్ళతోటి మాట మంచి కార్యక్రమం అయితే కనుక పెట్టడం జరిగింది. చూస్తున్న మీరు అందరూ కూడా ఇదే విషయం. అక్కడ చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోతూ లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.